ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన మూడో అబ్బాయి వర్షిత్ అక్షరాభ్యాసం పుట్టు వెంట్రుకల సమర్పణ సందర్భంగా తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. ఆపై ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం ముందు మాట్లాడుతూ తన తదుపరి చిత్రం బాలయ్య బాబుతో 2-3 నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. కథ గురించి చర్చలు జరుగుతున్నాయని, పూర్తి కాగానే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. ఆలయం ముందు బోయపాటిని చూసేందుకు పలువురు అభిమానులు ఉత్సాహం చూపించారు. ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. సింహ, లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. అయితే నెక్స్ట్ వీరిద్దరి కాంబినేషన్లో 3వ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను చివరగా రూపొందించిన వినయ విధేయ రామచిత్రం నిరాశపరిచింది. సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామచిత్రం రామ్ చరణ్ అభిమానులని ఆకట్టుకోలేకపోయింది. దీంతో బోయపాటి తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. బాలయ్యతో హ్యాట్రిక్ మూవీకి సిద్ధమవుతున్నట్లు బోయపాటి శ్రీను గతంలోనే ప్రకటించాడు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. త్వరలో ప్రారంభం కాబోయే బాలయ్య, బోయపాటి చిత్రంలో హీరోయిన్ల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రంలో రకుల్ ప్రీత్ శ్రీదేవి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పాలిటిక్స్తో పాటు సమాజంలో ఉన్న కొన్ని సమస్యలను, ఇబ్బందులను ఆధారంగా చేసుకుని తెరకెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే వారి 3వ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు.